వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వివాహేతర సంబంధం ఆయన హంతకుడిగా మార్చింది. పలాస మండలం మహాదేవపురం గ్రామానికి చెందినటువంటి మిడియా రామారావు, సోంపేట మండలం పాలవలస గ్రామానికి చెందినటువంటి గోకర్ల రాజేశ్వరిని వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. వరుసగా ఆమె కుమార్తె అయినా కూడాను కామాంధుడు కావడంతో ఆమెను వశపరుచుకున్నాడు. కొన్నాళ్ళుగా ఆమెతో గుట్టుచప్పుడు కాకుండా వివాహేతర సంబంధం నడుపుతున్నటువంటి రామారావుకు ఏదైతే పోలవరం గ్రామానికి చెందినటువంటి గొర్రెల ఈశ్వరరావు రాజేశ్వరిని వశపరుచుకునేందుకు చేస్తున్న ప్రయత్నం తెలిసిన తర్వాత ఆయన మాత్రం ఏదైతే పోలవరంలో జరుగుతున్నటువంటి గ్రామదేవత ఉత్సవాలకు వెళ్ళి ఆయన్ని మద్యం సేవించి గ్రామ సమీపంలో జీడి తోటలో 17/5/2025న హత్య చేశాడు. ఏదైతే తనకు అడ్డంగా ఉన్నటువంటి ఆ అడ్డం తొలగించుకున్న విషయాన్ని మాత్రం రామారావు రాజేశ్వరికి పోసగుచ్చినట్టు చెప్పడంతో ఈ విషయాన్ని మాత్రం రాజేశ్వరి ఎట్టి పరిస్థితుల్లో రామారావు దగ్గర నుండి డబ్బులు పెద్ద మొత్తంలో వసూలు చేసుకోవాలనే ఉద్దేశంతో రామారావును బ్లాక్ మెయిల్ చేసేందుకు పన్నాగం పన్నింది. కాకపోతే వివాహేతర సంబంధానికి గల కారణాలకి ప్రస్తుతం మాత్రం రాజేశ్వరి భర్త విదేశాల్లో ఉద్యోగం చేసుకున్నాడు. ఆమె ఒంటరిగా ఉన్న విషయాన్ని తెలిసినటువంటి రామారావు మాత్రం ఇల్లీగల్ కాంట్రాక్ట్ నడుపుతూనే ఆమెకు వారి మధ్యన అడ్డొచ్చినటువంటి ఈశ్వరుని హతమార్చిన విషయాన్ని మాత్రం రాజేశ్వరి చెప్పడం, రాజేశ్వరి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను రామారావు దగ్గర నుండి డబ్బులు పెద్ద మొత్తంలో వసూలు చేసేందుకు బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. ఈ విషయంపై విసిగి వేసారిన రామారావు మాత్రం వ్యూహాత్మకంగా పోలవరం గ్రామం నుండి ఎవరైతే సొంత గ్రామం అయినటువంటి మహాదేవపురానికి బయలుదేరినటువంటి రాజేశ్వరిని తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి మందస మండలం పితాతుల్ గ్రామం సమీపంలో ఉండే 16 నెంబర్ పాత జాతీయ రహదారి జీడి తోటలు తీసుకెళ్లి 5 రోజులుగా ఆమెను శారీరకంగా అనుభవిస్తూనే ఆమెను మాత్రం పేడ విలువించుకోవాలని చేసిన ప్రయత్నంలో 11/6/2025 రోజున మాత్రం ఆమె చున్నీతోనే పేక పిసికి ఆమెను హతమార్చడమే కాకుండా బండిలో ఉన్న పెట్రోల్ తీసి ఆమె ఏదైతే చనిపోయిందని నిర్ధారించిన తర్వాత ఆమెకి నిప్పి పెట్టడం జరిగింది. సగం కాలినటువంటి ఆ మృతదేహాన్ని చూసిన స్థానికులు మాత్రం హుటాహుటిన పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఈ విషయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. ఈ ఏదైతే రాజేశ్వరి హత్య ఉదంతాన్ని మాత్రం ఆర్టీవీ ముందుగానే స్పష్టం చేసింది. ఏదైతే పోలవరం గ్రామానికి చెందినటువంటి ఈశ్వరరావు హత్యకును రాజేశ్వరి హత్యకు ఉన్నటువంటి ఏదో దగ్గర ఎవరో ఒకరే చేశారన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేశాం. ఈ విషయాన్ని మాత్రం పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు నిర్వహించారు. ఆ దర్యాప్తులో భాగంగా రాజేశ్వరిని వశపరుచుకునేందుకు ఈశ్వరరావు చేసిన ప్రయత్నం తెలిసినటువంటి రామారావు మాత్రం ఈశ్వరాన్ని మట్టుపెట్టిన తర్వాత రాజేశ్వరికి విషయం చెప్పడం, రాజేశ్వరి మాత్రం ఈ విషయంపై రామారావుకు బ్లాక్మెయిల్ చేయడం, ఈ 2 ఉదంతాలు మాత్రం పోలీసులు ఛేదించారు. ఈ 2 హత్యలు మాత్రం రామారావు చేశారని నిర్ధారణకు రావడం, ఆ కోణంలో చేసిన దర్యాప్తులో ఆర్టీవీ ఇచ్చిన క్లూ ఆధారంగా చేసిన దర్యాప్తులో ఈశ్వరాన్ని హత్య చేసినటువంటి వ్యక్తే ఈరోజు రాజేశ్వరిని కూడా హత్య చేసి ఉంటారని అనుమానంతో ఆ దిశగా వారు దర్యాప్తు మొదలుపెట్టారు. ఎక్కడైతే రాజేశ్వరి హతమార్చబడిందో అక్కడ దొరికినటువంటి సెల్ ఫోన్ ఆధారంగా ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి కాల్ డేటా ఆధారంగా చేసినటువంటి దర్యాప్తులో ఈశ్వరరావుతో పాటు రాజేశ్వరికి ఉన్నటువంటి సంబంధం, అదేవిధంగా రామారావుకి రాజేశ్వరి ఏదైతే ఆ ఫోన్ డేటాలో ఉన్నాయో ఈ పరిణామాలన్నీ కూడా పోలీసుల దర్యాప్తులో నిందితుడిని పట్టుకోవడానికి మాత్రం దోహదపడింది అనడంలో ఎటువంటి పరిస్థితి లేదు. ఈ 2 హత్యలు చేసిన రామారావు మాత్రం ఈరోజు ఊసలు లెక్క పెట్టే పరిస్థితి ఉంది. 2 రోజుల క్రితం రామారావును అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురైన 2 గ్రామాల ప్రజలు మాత్రం రామారావు నమ్మించి ఆ రోజు ఈశ్వరరావును గ్రామ దేవతలు ఉత్సవాలకై వచ్చి ఆయన మద్యం సేవించి సమీపంలో తోటలో హతమార్చి ఈ గుట్టు చప్పుడు కాకుండా రాజేశ్వరితో పాటు యథేచ్ఛగా తన వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఆమెతో సన్నిహితంగా ఉన్నారు. అడ్డొచ్చిన ఈశ్వరాన్ని మాత్రం హతమార్చిన విషయం రాజేశ్వరి చెప్పడం, రాజేశ్వరి మాత్రం రామారావుని ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్మెయిల్ చేయడం, అది కూడా ఆయన విసుగు వేసారే రాజేశ్వరి హతమార్చడం, ఈ 2 హత్య ఉదంతాలు మాత్రం అనంతకాలంలో పోలీసులు ఛేదించేందుకు ఆర్టీవీ ఇచ్చినటువంటి సూచన మాత్రం ఎంతగా దోహదపడింది. ఈ విషయంలో మాత్రం పోలీసులు రాజేశ్వరి హత్య ఉదంతం పట్ల పలు అనుమానాలు ఉన్నప్పుడు కూడాను, ఎందుకంటే పితాతుల సమీపంలో 16వ జాతీయ రహదారి దగ్గర నిర్మానుషంగా ఉంటుంది. ఎవరైనా ఇతర ప్రాంతం నుండి వచ్చి ఒంటరి మహిళను చూసి ఆమెను హతమార్చారేమన్నటువంటి అనుమానాలు తలెత్తిన పోలీసులు మాత్రం ఈశ్వరాన్ని హతమార్చినటువంటి రామారావు అడుగుజాలను మాత్రం పసిగట్టారు. ఆయన సెల్ ఫోన్ డేటా ఆధారంగా మాత్రం ఈరోజు 2 హత్యలు చేసినటువంటి రామారావు మాత్రం ఎట్టకాయలకు అరెస్ట్ చేశారు. 2 గ్రామాల్లో ఈ 2 జంట హత్యలకు సంబంధించినటువంటి నిందితులు ఎవరై ఉంటారో అనుమానాలు మాత్రం తెరపడింది. అండంలో ఎటువంటి అత్యక్తి. పోలవరం గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.